రాష్ట్రంలో ఫర్టిలైజర్స్ విత్తన దుకాణాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పత్తి విత్తనాలను బ్లాక్ లో అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశీష. పత్తి విత్తనాలు, ఎరువుల షాపులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, స్టాక్ ని పరిశీలించారు. తనిఖీలో పాల్గొన్న ఎస్పీ గౌస్ ఆలం మార్కెట్లోని గోదాంలను తనిఖీ చేశారు. విత్తనాలు ఇతర ప్రాంతాలకు తరలించకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్లాక్ లో పత్తి విత్తనాల అమ్మకాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టామన్నారు జిల్లా కలెక్టర్. సో అయితే బ్లాక్ మార్కెటింగ్ సంబంధించిన మాకు ఎక్కడైనా ఇప్పటివరకు సమాచారం రాలేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి అంటే ఆఫ్టర్ మనం 13 నాడు ఈ పోలింగ్ అయిన తర్వాత నేను 16 నాడు మీటింగ్ పెట్టి సీడ్ డీలర్స్కి క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత ఎస్పీ గారితో కలిసి మళ్ళీ మండల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళు కూడా తిరుగుతున్నారు. నిన్నటి నుంచి గోడౌన్ షాప్స్లో కూడా మన రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు 7 to 2 to 9 కూడా ఉంటున్నారు. సో ఎక్కడైనా డైవర్జన్కి ఎక్కడైనా అవకాశం లేదు. గోడౌన్ పాయింట్స్ కూడా అన్ని చెక్ చేస్తున్నారు. పత్తి విత్తనాలను బ్లాక్ లో అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ షాప్స్, గోదాంలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు కలెక్టర్లతోటి, అగ్రికల్చర్ ఆఫీసర్తో అందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది. ఏ జిల్లాలో ఏ ప్యాకెట్లు అమ్ముతున్నాయి, ఏ ప్యాకెట్లకు డిమాండ్ ఉన్నదనేటువంటి ఒక ఆలోచనతో రివ్యూ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఎక్కడ ఏ జిల్లాకు ఏ ప్యాకెట్లు కావాలో ఆ ప్యాకెట్లన్నీ కూడా వాళ్ళకు అందించే ఏర్పాటు చేసి ఎక్కడకు రైతులు ఇబ్బంది కలగకుండా చూసినటువంటి బాధ్యత కలెక్టర్లకు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు నిన్ననే అప్పచెప్పడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, అధికారులు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందరికి కూడా విత్తనాలు అందించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ సీడ్ అమ్మకాలపై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసులు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో 32 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్. మనం ఒక 32 స్పెషల్ టీమ్స్ క్రియేట్ చేయడం జరిగింది జిల్లా మొత్తంలో. ఆ టీమ్స్ అన్ని కూడా వారి ఏరియాస్ లో ఉన్న షాప్స్, ఎవరైనా ఇల్లీగల్ డీలర్స్ ఉంటే వారిని కంట్రోల్ చేయడం, వీటన్నిటి ఇది చేస్తున్నారు. వాళ్ళు రెగ్యులర్ గా స్టాక్ పొజిషన్ కూడా చెక్ చేస్తున్నారు ఈచ్ షాప్ దగ్గర, సో దట్ ఎక్కడ కూడా షార్ట్ ఫాల్ రాకూడదు అని. షార్ట్ ఫాల్ ఏదైనా యాంటిసిపేట్ చేస్తుంటే ఇమీడియట్ గా మేము స్టేట్ దగ్గర నుంచి దాన్ని అడిషనల్ స్టాక్స్ ని పొజిషన్ చేయడానికి రెడీగా ఉన్నాం. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు వరంగల్ జిల్లా అగ్రికల్చర్ అధికారులు. సీడ్ షాప్ యజమానులు విత్తనాల అమ్మకాలకు సంబంధించి రిజిస్టర్ మెయింటైన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మనకి ఏ సీడ్ కైనా కానీ మనకి లేబులింగ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకోవాలి. దీనికి సంబంధించిన లాట్ నెంబర్ కానీ, ప్యాకింగ్ డేట్ కానీ, ఏ గోడౌన్ లో ప్యాకింగ్ అయింది అనేది కూడా మనకి ఉంటుంది. ఇక్కడ ఒక స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ ని మనం స్కాన్ చేసుకున్నప్పుడు అదే కంపెనీకి సంబంధించిన సీడా కాదా అనేది కూడా మనకి గూగుల్ స్కానర్ లో సెర్చ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ GEAC అప్రూవల్ అనేది మ్యాండేటరీగా కాటన్ సీడ్ అనేది ఉంటుంది. ఈ GEAC అప్రూవల్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే నకిలీ విత్తనాలు ఎక్కడ వచ్చినా కానీ దానిపైన ఫార్మర్స్ కి అవేర్నెస్ కల్పించడం కోసం కూడా మేము స్పూరియా సీడ్స్ పైన కూడా గ్రామాలలో కూడా మేము వాళ్ళకి రైతులకు అవేర్నెస్ చేశాము. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఫర్టిలైజర్ విత్తన దుకాణాలపై ఫోకస్ పెట్టారు ఉన్నతాధికారులు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ బోధన్లోని ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నకిలీ విత్తనాలమ్మితే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడ బస్ స్టేజీ వద్ద 5 క్వింటాళ్ల నిషేధిత BT3 నకిలీ పత్తి విత్తనాలను ఆసిఫాబాద్ పోలీసులు పట్టుకున్నారు. బూరుగుడ బస్ స్టేజీ దగ్గర అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తి దగ్గర నుంచి 50 కిలోల BT పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తి ఇచ్చిన సమాచారంతో గూడెం గ్రామంలో ఆ వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా 4.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. మొత్తంగా నిందితుడి దగ్గర నుంచి 12,50,000 విలువ చేసే 5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అంటున్నారు అధికారులు. రైతులు కూడా మోసపోకుండా లైసెన్స్ కలిగి ఉన్న ఫెర్టిలైజర్ షాపుల్లోనే నాణ్యమైన విత్తనాలు కొనాలని అధికారులు చెబుతున్నారు.